నమస్తే TGN వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యుద్ధం ఆపండి, పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన. గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడి. రామచంద్రాపురంలో డ్వాక్రా బజార్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని వెల్లడి. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలపై గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి పుతిన్ మోదీకి వివరించారు. ఈ క్రమంలో నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. తక్షణమే హింసా దాడులకు స్వస్తి పలకండి. సమస్యపై దౌత్యపరమైన చర్చలకు మార్గం ఏర్పరిచేలా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగించండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో మోదీ పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నాటో కూటమితో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు నిజాయితీతో కూడిన చర్చలే మార్గమని మోదీ వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రత గురించి పుతిన్ తో మోదీ ప్రముఖంగా ప్రస్తావించినట్లు పీఎంఓ తెలిపింది. వారందరినీ క్షేమంగా స్వదేశానికి తీసుకురావడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారని చెప్పింది. కాగా ఉక్రెయిన్ అంశంపై చోటు చేసుకుంటున్న పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారని పీఎంఓ ప్రకటించింది. ప్రస్తుత వ్యవహారాలపై తమ దౌత్య వర్గాలు, అధికారులు తరచూ సంప్రదింపుల్లో ఉండేందుకు ఇరు దేశాల నేతలు అంగీకరించారని చెప్పింది. కాగా రష్యా దాడి అనంతరం ఉక్రెయిన్, భారత్ సాయం కోరిన కొన్ని గంటలకు మోదీ, పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అంతకుముందు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతోనూ మోదీ భేటీ అయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్తో సమీక్ష నిర్వహించారు. సీసీఎస్ లో సభ్యులు కాకుండా కేంద్ర మంత్రులు హర్దీప్ పురి, పీయూష్ గోయల్ సమావేశానికి హాజరయ్యారు. యూరోపియన్ యూనియన్ విదేశాంగ భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి ప్రతినిధి జోసెఫ్ బోరెల్ జయశంకర్ కు ఫోన్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలపై వీరు చర్చించారు. ఉక్రెయిన్లో రష్యా బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. దాడిలో గాయపడిన వారి దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్లో ఓ తండ్రి తన కూతురు, భార్యను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కూతుర్ని గుండెకు హత్తుకొని కన్నుల నిండా బాధ, ప్రేమతో ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కూతురు బస్సెక్కి వెళ్లిపోతుంటే కూడా తన చేతులను బస్సు అద్దంపై పెట్టి తండ్రి కంటతడి పెట్టుకోవడం చూడొచ్చు. తండ్రి కంటతడి పెట్టడం చూసిన కూతురు, పక్కనే ఉన్న మహిళ కూడా వెంటనే ఏడవడం ప్రారంభించారు. అయితే ఈ దృశ్యాలు ఎక్కడ జరిగాయనే విషయంపై క్లారిటీ లేదు. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వీడియో గుండెలు పిండేసేలా ఉందంటూ, యుద్ధ తీవ్రతకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. Дарюш.
Дарюш. 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాయ్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన ఉమ్మడి 10 జిల్లాల క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు అని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల ప్రవీణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 23 నుండి 25వ తేదీ వరకు హ్యాండ్బాల్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మరియు హ్యాండ్బాల్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన మొత్తం 160 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు. మద్దూరులో జరిగిన ఈ క్రీడలను విజయవంతం చేసినందుకు హ్యాండ్బాల్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా సెక్రటరీ దామరి మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడలో వరంగల్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా 2వ స్థానంలో మహబూబ్ నగర్, 3వ స్థానంలో మెదక్ మరియు నిజామాబాద్ జిల్లాల జట్లు నిలిచారు. గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికేట్స్, మోడల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దూరు జెడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సయ్యద్ సర్వర్, గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, ఎంఆర్ఓ నరేందర్, సిద్దిపేట జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ దామర మల్లేశం, రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ రిఫరీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అబ్జర్వర్ విష్ణు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 44వ రాష్ట్ర స్థాయి బాలుర హ్యాండ్బాల్ టోర్నమెంట్ ఈ నెల 23 నుంచి 25 మద్దూరు హై స్కూల్ వేదికగా సిద్దిపేట హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి అనుమతితో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి తెలంగాణ 10 జిల్లాలు పాల్గొన్నాయి. ఇక్కడ గెలిచిన క్రీడాకారులకు బహుమతుల దాతగా ఖాజా ఆరిఫుద్దీన్, రాష్ట్ర మైనార్టీ లీడర్ వారు ఇచ్చారు. వారికి కూడా హ్యాండ్బాల్ పక్షాన ధన్యవాదాలు. భోజన వసతి మా స్థానిక బూర్గు ప్రభాకర్, సినీ ఫీల్డ్ నిర్మాత, ఆయనకు చాలా బిజీ ఉండి రాలేకపోయాడు. ఆయనకు కూడా హ్యాండ్బాల్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మా సిద్దిపేట జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కందుకూరు ఉపేందర్ గుప్తా, ప్రతిదానికి ఈ అసోసియేషన్లో నేనున్న జిల్లాకి కాదు ఈ రాష్ట్రానికి కూడా నేను చూసుకుంటా అని హామీ ఇచ్చుకుంటూ మా వెన్నంటూ ఉండి ఈ అసోసియేషన్ విజయవంతంగా సిద్దిపేట జిల్లా ఏర్పడిన ఈ 7 సంవత్సరాలలో మేము 7 టోర్నమెంటు సిద్దిపేట జిల్లాలో చేసినామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి మొదటగా మా రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్ సార్ గారి ప్రోత్సాహమే మాకు ఈ టోర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి సిద్దిపేట జిల్లా ఏర్పడిన మొదటి జాతీయ క్రీడలు కూడా మనం హ్యాండ్బాలే చేసుకున్నాం. సిద్దిపేటలో మంత్రి గారి సహకారాలతోటి, హరీశ్రావు సార్ సహకారంతో సిద్దిపేటలో చేసుకున్నాం. అప్పుడు కూడా మన రాష్ట్రం మెడల్ కొట్టింది. అలాగే మా మద్దూరులో గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే పాఠశాల నుంచి ఎంతోమంది జాతీయ క్రీడాకారులు ఉద్యోగాలు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, సిఏలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఆర్మీలు ఉన్నారు, బీఎస్ఎఫ్లు ఉన్నారు, సిఎస్ఎఫ్లు ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ కూడా ఒక క్రీడాకారుడు ఉన్నారు. ఇంత పెద్ద గడ్డ మీద మేము ఆటలు నిర్వహిస్తున్నాం అంటే మా పెద్దలు, మా పూజ్యులు, మా గురువు రామ్మూర్తి గారు, అప్పటి మా గురువు, ఇప్పటి మా సర్పంచ్ జనార్దన్ రెడ్డి సార్ గారు అందరూ నీకేమన్నా కావాలంటే నేను అడగక ముందుకే బిడ్డ వాళ్ళు ఇస్తారు, నేను చెప్తా తీయని నాకు సార్ ఏజ్తో పని లేకుండా నా వయసుతో సమానంగా కలిసి వర్క్ చేసి ఈ విజయవంత టోర్నమెంట్కు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు ఎంత బిజీ ఉన్నా కానీ నేను అప్పుడప్పుడు పోయి చూస్తే కనీసం 2 నిమిషాలు మాట్లాడే టైం లేకున్నా ఎంఆర్ఓ గారు నేను వస్తా మళ్ళీ నిన్ననే మిస్ అయిన ఈరోజు తప్పకుండా వస్తుంది అన్నారు. సార్కు కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన క్రీడాకారులందరికీ సిద్దిపేట జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ఎంఈఓ నరసింహారెడ్డికి ఇన్ఛార్జ్ పేరు శ్యామల పవన్ కుమార్, జనరల్ సెక్రటరీ తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్. ఈరోజు మద్దూరు సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాంతంలో 44వ జూనియర్ బాయ్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతున్నది. దీంట్లో 10 జిల్లాల నుండి, ఉమ్మడి 10 జిల్లాల నుండి 10 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది అండర్ 20 ఇయర్స్. ఇందులో ఈ 3 రోజుల టోర్నమెంట్లో దాంట్లో సెలక్షన్ కమిటీ వారు
20 మందిని సెలక్షన్ చేయడం జరిగింది. దీంట్లో క్యాంప్ జరుగుతుంది. ఇందులో నుండి 16 మంది టీంలు నేషనల్స్ కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ నందు ఈ నెల వచ్చే నెల 31 నుండి 5 ఏప్రిల్ వరకు జరుగును. ఇక్కడ జరిగే టోర్నమెంట్లో విన్నర్, రన్నర్ ఇప్పుడు అతి త్వరలో మ్యాచెస్ ఉన్నాయి. తర్వాత 3rd and 4th యాజ్ పర్ మా ఫెడరేషన్ HFI రూల్ ప్రకారం జాయింట్గా థర్డ్ అండ్ ఫోర్త్ థర్డ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ థర్డ్ ప్లేస్. ఈ టోర్నమెంట్లో క్రీడాకారు HFI రూల్ ప్రకారం జాయింట్గా థర్డ్ అండ్ ఫోర్త్ థర్డ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ థర్డ్ ప్లేస్. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచారు. దీనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుండి కూడా అబ్జర్వర్ను నియమించడం జరిగింది. వారు శ్రీ బొడ్డు విష్ణువర్ధన్ గారు, సాట్స్ కోచ్, వరంగల్ జాబ్ చేస్తున్నారు. వారు ఈ టీంలో ప్రతి జిల్లా నుండి కూడా 16 మంది టీము, ఈచ్ టీం 16 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. మంచి టెక్నికల్గా కానివ్వండి, ఈ కరోనా టైం ఇంత అయినా కానివ్వండి, పిల్లలు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ప్రతి మ్యాచ్ కూడా ఆసక్తికరంగా జరిగింది. లోకల్లో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు కానివ్వండి, యువకులు చాలా ఉత్సాహంగా. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గత 7 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని రామాయంపేట భారతీయ జనతా పార్టీ నాయకులు వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 7 ఏళ్ల నుంచి ప్రజల సమస్యలను ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. 2021 ఆగస్టు నెలలో రామాయంపేట టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 6 నెలల క్రితం మీకోసం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6 నెలల క్రితం నుంచి ఒక్క మీటింగ్ పెట్టారు. మళ్లీ ఇప్పటి వరకు పెట్టడం లేదు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదని, రోడ్లు గాని, వీధి దీపాలు గాని, డిగ్రీ కాలేజీ, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదని, అదేవిధంగా 3 దఫాలు ఎమ్మెల్యే అయినప్పటికీ సొంత రామాయంపేట మండలంకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని భాజపా నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, మండల అధ్యక్షుడు గటగారి శివరాములు, మెదక్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని, బీజేపీ నాయకుడు కటిక కార్తిక్ పెంటజీ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 6 నెలల క్రితం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఈ యొక్క రామాయంపేట సొంత మండలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 3వసారి గెలిచింది. ఈ నియోజకవర్గానికి కానీ, రామాయంపేట ఉమ్మడి మండల్ కానీ ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. కానీ 6 నెలల క్రితం రామాయంపేట టౌన్లో ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ కార్యాలయంలో నేను ప్రజలకు అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పేసి ప్రతి నెల 24వ తేదీ రోజు నేను ఇక్కడ ఉంటా, 10 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటా, మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 6 నెలల క్రితం ఒక కార్యక్రమం పెట్టిరు, 3 గంటలతో ముగించేసిర్రు. కానీ ఇప్పటికీ మళ్ళీ నిన్న 24వ తేదీ నిన్న పెడతారని చెప్పేసి కార్యక్రమం పెడతారని మేము అనుకున్నాము. రామాయంపేట ప్రజల తరపున కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తీసుకుపోవాలని ఆలోచన చేసినాము. కానీ నిన్న ఎటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు. కానీ ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క రామాయంపేట మండలాన్ని 3గా చేసిర్రు. 3.5 సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీ ఏర్పాటు చేసి. కానీ అప్పుడు గ్రామ పంచాయతీగా ఎట్లా ఉందో ఇప్పుడు కూడా మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంది. మున్సిపాలిటీ అయిన తర్వాత ఏదైనా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పట్టణ ప్రజలందరూ ఆశించారు. కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఏం అభివృద్ధి చెందలేదు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఏం అభివృద్ధి చెందలేదు. మేము ఒకటే అడుగుతున్నాము, మున్సిపాలిటీ అయిన తర్వాత కేవలం ఈ యొక్క పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు ఏం అభివృద్ధి చేసిర్రో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కేవలం రోడ్డు పైన ఒక 4 లైట్లు వేసిర్రు, ప్రచారం మాత్రం చేసుకున్నారు. మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాము, వెంటనే మీరు కేటీఆర్ దగ్గరికి పోయి ఎన్ని నిధులు తీసుకొచ్చిరని చెప్పేసి ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ గారిని మేము అడుగుతూ ఉన్నాము. ఈ యొక్క రామాయంపేట అభివృద్ధి అనేది పూర్తిగా వెనుకబడి ఉన్నది. కాబట్టి మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అడుగుతూ ఉన్నాము, వెంటనే ఈ యొక్క రామాయంపేట అభివృద్ధికి నిధులెన్ని తీసుకొస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులెన్ని వచ్చినాయని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా మున్సిపాలిటీ పాలకవర్గం పైన ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు 6 నెలల క్రితం మీకోసం నేనుంటాను మీకు అందుబాటులో అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. మేము చాలా సంతోషపడ్డాము ఆ విషయంలో. ఎందుకంటే లోకల్ నాయకులు రామాయంపేట టౌన్లో ఉన్న సమస్యలు ఆమె దగ్గర తీసుకుపోతలేరు. మనకే ఎమ్మెల్యే గారు అందుబాటులో వచ్చి ఉంటున్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ప్రజలు ఆమె దగ్గరికే పోయి నేరుగా సమస్యలు చెప్పుకోగలుగుతారని మేము చాలా సంతోషపడ్డాము. కానీ అది ఒకనాటికే అంకితమైందని మేము
మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు ఇచ్చారు. మరి మన రామాయంపేట మున్సిపాలిటీ అయినప్పుడు నువ్వు 10 కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పావు. మరి ఇప్పటికీ కూడా రామాయంపేట టౌన్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. మరి నువ్వు రామాయంపేటకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పినావు, కానీ ఈ బోనాల జాతరకి కానీ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్కి కానీ అందుబాటులో ఉంటానని అనుకోలేము మేము. మీరు ఎప్పుడు చూసినా కానీ జాతరలకి షాపింగ్ ఓపెనింగ్లకే వస్తున్నారు తప్ప కానీ ప్రజల సమస్యల మీద మీరు ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఉండలేరు. మొన్న సిద్దిపేట రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మీ కళ్ళ ముందు మీరు అక్కడనే ఉన్నారు. మరి ఎందుకు అవుతుంది యాక్సిడెంట్? మా రోడ్ ఎలా ఉన్నదని కూడా మీరు గమనించకుండా వాళ్ళను లేపి సాగదోలిరు. కానీ మా రోడ్లు బాగా చేయాలి. ఎంతమంది ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోతున్నారని ఏమాత్రం మీకు ఆలోచన లేదు. మరి లోకల్ నాయకులు దగ్గరుండి కూడా మేడం దగ్గరుండి కూడా మరి మేడం ఈరోజు రోడ్డు బాగాలేదు కాబట్టి ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ మల్ల చెరుకు ఫినిషింగ్ లేక ఎంతమంది యాక్సిడెంట్లే చెర్ల ఆటోలు బండ్లు పడుతున్నాయి. మరి ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఊర్లే ప్రజలు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాకు నిధులు కావాలి, రామాయంపేట డెవలప్ చేయాలని లోకల్ నాయకులు కూడా ఎప్పుడు కూడా మరి ఎమ్మెల్యే దగ్గర స్పందిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ ఇప్పుడైతే రామాయంపేట టౌన్ని అభివృద్ధి ఎంత పూర్తి చేస్తున్నారు అనేది మీరు చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. కానీ ఎంత పూర్తి చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చూసి కూడా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇది మీరు వచ్చి మరి రామాయంపేటని మొత్తం తిరిగి చూడండి. ఒక్కొక్క రోడ్లు కానీ ప్రతి దగ్గర కూడా అన్ని సమస్యలే ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చాలని మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24% నుంచి 31%కి పెరిగింది అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. They reel out all the statistics. They tell you everything that there is to be told, so therefore there is not much to say for the one who speaks, either the ultimate speaker or the penultimate speaker. And Mr. Reddy has a tough job of trying to repeat a lot of these statistics, but I'll not go too much into detail. In fact, Somesh ji has stolen my speech. बहुत कुछ बोल दिया उन्होंने, तो you have stolen my speech. And since you have your batchmates and all here, you wanted to impress them, I'm presuming. I'll tell you 2-3 things. One, I think what's important, extremely important for a program like this to succeed is the political will. I mean, there are a lot of officers who start off their service wearing the rose-tinted glasses, saying, मैं दुनिया बदल दूंगा, मैं पूरा जो मेरा responsibility है, जो मुझे academy में सिखाया गया, पूरी तरह से उसको मतलब कामयाब करने में मैं दिलो जान लगा दूंगा. हर कोई ऐसे ही शुरुआत, हर किसी की शुरुआत ऐसे ही होती है. But 2 साल बाद या 3 साल बाद, you become a bit jaded. You are like, okay, nothing's going to change. The system is like this. हमारे सीनियर ऐसे हैं, हमारे सुपीरियर ऑफिसर ऐसे हैं और पॉलिटिशियन ऐसे हैं. इसको करके थोड़े दिन में हम लोग सभी लोग जेडेड हो जाते हैं. We give up or we at least tend to slack. But I think what is important, as was pointed out by our Chief Secretary, is that each of us within our own realm of possibilities, within our own realm of influence, within our own sphere of influence, can effect a change. If private citizens, private individuals can effect a change without much support from the government, despite the government, in fact, if I have to say it, why can't we as people who run the government, why can't we as people who actually lead from the front or supposed to lead from the front, why can't we do it, in spite of whatever perceived or real obstacles there are? The commonality of purpose, the unison of thought is something that we can certainly think of and learn from others. And there is no need to reinvent the wheel. If a state like Telangana is doing well in a short span of 5 years, as CP Goyal ji has pointed out, why can't other states do it? Why can't we do it in our own, little realms of possibilities and little realms of little domains of influence that we all have? If Telangana as a state can improve its green cover from 24 to 31.7% in toto, why can't we do it? Why can't other states do it? We set ourselves targets and we said we go aggressively against them. We can certainly make it happen. But what is more important is, as I was pointing out to your DG, a lot of us operate in silos. The IFS, the IAS, the IPS, each of our roles are cut out, the politicians, the public representatives. We all tend to operate with blinders, don't think about what's happening in the room next door or in the office next door.
And we all tend to think that our job is important and what the other person is doing is not as important maybe. That kind of blinds us from this whole unison of purpose. I think that is the most important change. That is the most important message our Honorable Chief Minister has given us 7 days into his office in 2014. He brought a lot of us into the same room. Ministers who are responsible for urban development, ministers who are responsible for rural development, minister who is responsible for forest. Because these three departments, if we work together, are the key to success, the key to effecting a long-lasting change. He told us two things. He made a very passionate appeal. He said, this is not a program that is going to get me electoral dividends. A green drive, increasing green cover, typically हमें वोट नहीं देता. इसलिए बहुत सारे पॉलिटिशियन लोग उस पर ध्यान नहीं देते हैं. हम लोग हमेशा इस बात पे लगे रहते हैं कि कैपेक्स कैसे बिताया जाए, कैसे खर्च किया जाए, ताकि एक नया फ्लाईओवर बने, नया एक्सप्रेसवे बने, जिसको मैं दिखा सकूं और बोलूं कि ये हमारी तरक्की है, हमारी विकास है, एटसेट्रा एटसेट्रा. उन्होंने कहा हमसे कि आई एम नॉट थिंकिंग अबाउट द करंट जनरेशन, आई एम थिंकिंग अबाउट फ्यूचर जनरेशंस. His appeal was so passionate, we were all moved. He said a city like Hyderabad, which is one of the fastest growing cities in India, and he says it repeatedly, not once. He said, with a lot of passion and with a lot of concern, उन्होंने कहा कि एक ऐसा भी दिन आएगा अगर हम अभी छोड़ देते हैं, अगर हम परवाह नहीं करते हैं या लापरवाह हम रहते हैं, तो ऐसा एक दिन आएगा जब आपको एक 5 स्क्वायर किलोमीटर का जगह हैदराबाद में ढूंढ निकालना पड़ेगा और वहां पे जितने भी इमारत है उन सबको गिरा के आपको फॉरेस्ट वहां पे उगाना पड़ेगा, झाड़ उगाना पड़ेगा. ऐसा ना हो कि हम लोग ऑक्सीजन के लिए तड़पे, ऐसा ना हो. इट माइट साउंड अ बिट एक्सट्रीम, it might sound a bit extreme, it might sound a bit radical, but the fact is there is massive degradation all over the planet in spite of our commitments at COPs and other things. One of the COP events was held in Hyderabad. For those of you who attended, when Dr. Manmohan Singh was the Prime Minister, I think, back COP 11, happened right here in the city of Hyderabad. And each COP, there are resolutions. It is my pleasure to hear and address for this wonderful program. As you all know, that Telangana is younger state within a short span of time. This state became a role model of the other states. Under the dynamic leadership of our Honorable Chief Minister Sri K. Chandrasekhar Rao Garu, with the visionary approach to taking development with environment concerned, the Honorable Chief Minister of Telangana Sri K. Chandrasekhar Rao Garu, Telangana state already implementing state flagship program Telangana Ku Haritaram to increase forest and tree over to 33%. Geographically area by way of planting of 130 crores seedlings outside forest area and planting and development 100 crores seedlings inside forest area through plantation and assisted national regeneration since 2015. As a part of Telangana Ku Haritaram, Forest Department has also prepared forest regeneration action plan for all reserve forest blocks in the state, duly following Jangal Bachao, Jangal Badao. Most of the CAMPA funds are being utilized to protect and improve forest and wildlife with forestry activities to improve forest cover, biodiversity, carbon, land degradation, naturally and water, etc. With his visionary approach, political will, strong institutional arrangements for implementation and monitoring are already showing positive result to term of increase in the forest and tree cover. The second highest country as per the 2021 report and increase in carbon stock in the forest area in Telangana state. Urban forest parks are also being developed in urban area to protect valuable forest land and to provide lung space for the citizens. 53 parks are completed so far. As a
part of response. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111 భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీ కాలనీలో నాబార్డు సహకారంతో ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన డ్వాక్రా బజార్ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, 112 డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేశ్లతో కలిసి ప్రారంభించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మహిళలు స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు. ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తూ వారు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముద్రా లోన్ కింద 5 స్వయం సహాయక సభ్యులకు వారికి ఒక్కొక్కరికి ఏపీజీవీబీ బ్యాంక్ ద్వారా 50,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం శ్రీనివాస్, సీఈఓ డీసీసీబీ బ్యాంక్ మెదక్ రమణారెడ్డి, లీడ్ డిస్టిక్ మేనేజర్ సంగారెడ్డి నాబార్డు జిల్లా మేనేజర్లు సుశీల్ తిమోతి, ఎంవి కృష్ణతేజ, మాజీ కార్పొరేటర్ అంజయ్ గారు, రామచంద్రపురం టౌన్ అధ్యక్షుడు గోవింద్, ఈశ్వరాంబ మహిళా సొసైటీ ప్రెసిడెంట్ ఇంద్ర, సెక్రటరీ సత్యవతి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్ఐజీ ఆవరణంలో నాబార్డు వారి సహకారంతో ఈ 2వ సంవత్సరం ఈ స్టాల్ నిర్వహించినందుకు సత్యవతి గారికి వారి బృందానికి ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ పూర్తిగా సక్సెస్ అయిందని సంతోషంతో ఈరోజు ఈసారి గిట స్టాల్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, పుష్ప నాగేష్ యాదవ్ గారు, అంజన్న గారు, గోవింద్ గారు, ఇంతకుముందే సత్యవతి గారు మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పర్ డే 300 రూపీస్ స్టైఫండ్ గిట్ట ఇప్పడం అని చెప్తా ఉన్నారు. మహిళలందరూ దీని విషయంలో మక్కువ చూపించి మీరు నేర్చుకుంటే మిషన్లు గిట్ట ఇచ్చి 50 మిషన్లు ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి నేర్పి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మహిళలంతా మక్కువ చూపించి నేర్చుకుంటే బాగుంటుంది. మనకు వర్క్ ఉంటుంది, కొద్ది గొప్ప ఆదాయం వస్తుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసిందిగా డాగరా సోదరిమణులందరినీ నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. ఈ మాల్ గిట ఈ సంవత్సరం గిట పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్థానిక నాయకులు కానీ, మేము కానీ, స్థానిక పెద్దలు కానీ అందరితో మీకు కోఆర్డినేషన్తో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎల్డిఎం సార్, అలాగే మేము సెకండ్ టైం డ్వాక్రా బజార్ పెట్టడం జరిగింది నాబార్డు వారి సహాయంతో. ఫస్ట్ టైం సక్సెస్ అయిందని సెకండ్ టైం పెట్టడం జరిగింది. నాబార్డు వాళ్ళకి చాలా మేము రుణపడి ఉంటాము. చాలా ధన్యవాదాలు. వాళ్ళ తరఫున వాళ్ళు మాకు ఆర్థిక సహాయంగా ఏదైనా కానీ మాకు స్టాల్స్ ఇవ్వడం కానీ, బయటకు వెళ్ళినా కానీ స్టాల్స్ మాకు ఈశ్వరాంబ మహిళా సొసైటీ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మా డ్వాక్రా మహిళలు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళకి అత్యధిక సేల్స్ అవ్వాలని మీ ఛానల్ ద్వారా మాకు అడ్వర్టైజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. 5వ తారీఖు ఫిబ్రవరి నుండి 27వ తారీఖు ఫిబ్రవరి 2022 ఎల్ఐజీ కాలనీ భారతీనగర్లో ఈ ఎస్సీజీ మేళా పెట్టడం జరుగుతుంది. దీన్ని నాబార్డు వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈశ్వరాంబ మహిళా సొసైటీ వాళ్ళు దీన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎస్ఎస్జి మేళా పెట్టడానికి మరి ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ ఏదైతే బ్యాంక్ నుంచి క్రెడిట్ తీసుకొని వాళ్ళు ఇంట్లో ఉన్న లేకపోతే చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్లో పని చేసుకొని వాళ్ళ అన్ని ప్రాడక్ట్స్ని ఇలా ఎగ్జిబిషన్లో అమ్ముకోవడానికి వాళ్ళకి ఇస్తున్న అవకాశం ఉంది. సో ఇక్కడ సుమారు అరౌండ్ 24 స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్ 3 రోజులు ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది, వాళ్ళు తయారు చేసినది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యుద్ధం ఆపండి, పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన. గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడి.
రామచంద్రాపురంలో డ్వాక్రా బజార్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని వెల్లడి. ఇవి నాటి వార్తా విశేషాలు. నమస్కారం.